నిర్గమకాండము 17వ అధ్యాయం 8 నుండి చదువుకుందాం చివరి వరకు. దాదాపు మైక్ ఉన్న వాళ్ళు ఆ మైక్లో చదువుతారు. అందరం కలిసి చదవడము అలవాటు చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాట వినడం మాత్రమే కాదు, చూడడం మాత్రమే కాదు, నోటితో పలకడం కూడా జరుగుతుంది. 3 రకాలుగా మనకు బ్లెస్సింగ్. తరువాత అమాలేకీలు వచ్చి రెఫిదీమిలో ఇశ్రాయేలుతో మోషే యెహోషువతో మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపునే నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. యెహోవా మోషేతో తను చెప్పిన చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోనులు ఊరు అనువారు ఆ కొండ శివ చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు మొత్తంగా ఎత్తిరి గనుక ఏకులకు తరతరములు యుద్ధమనెను. స్తోత్రం చెల్లిద్దామా, స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇజ్రాయేల్ జీవిత చరిత్రను గురించి మాట్లాడకుండా ఏ ప్రసంగం ముందుకెళ్ళదు. వాళ్ళు మనకు మాదిరి, మంచికైనా చెడుకైనా. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తును దాటి ఎర్ర సముద్రాన్ని దాటి ముందుకు వచ్చారో ఆ తర్వాత వాళ్ళకు వాటర్ దొరకలేదు. ఆ తర్వాత దేవుడు వారికి నీళ్ళు ఇస్తాడు, వాళ్ళు తాగుతారు. వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఫస్ట్ టైం వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి యుద్ధం. హల్లెలూయా. ఎందుకంటే సంతోషంతో ఆనందంతో వచ్చిన వీరికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. కంగారు పడిన పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కనుక మోషే దేవుని అడిగాడు, అయ్యా నన్ను ఏం చేయమంటావు? ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. ఇలాగూ సందిగ్ధ పరిస్థితులు మన లైఫ్లో ఎదురవుతాయి, మన జీవితంలో ఎదురవుతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏం ఆలోచించాలో, ఎటువైపు మొగ్గాలో మన మనసు స్తబ్దతగా సాచురేషన్ అవుతుంది. అంటే ఉప్పు ఎక్కువైతే ఎట్లయితే సాచురేషన్ అవుతుందో, ఉప్పు ఎక్కువైతే కరగదు. తెలుసా మీకు? పిల్లలు తెలుసు, చదువుకున్న వాళ్ళకు. సాచురేషన్ అవుతుంది అంటే అది ఉప్పు కరగకుండా అట్లనే ఉండిపోతుంది, ఎక్కువైపోతుంది. తక్కువ ఉంటేనే కరుగుద్ది. అట్లా మనకు కష్ట నష్టాలు ఎక్కువైనప్పుడు మన మైండ్ సాచురేషన్ అవుతుంది, అంటే స్తంభించిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. వివేకం పనిచేయదు, జ్ఞానం పనిచేయదు, బుద్ధి పనిచేయదు. మోషే తీసుకొని వస్తుంటే ప్రజలు అంటారు, ఓ మోషే, ఈ ఐగుప్తులో మమ్మల్ని చంపుదామనుకుంటున్నావా? ఈ వాళ్ళ దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చేప్పుడు సైన్యం వస్తుంది, ఇక మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతారు అని మోషేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మోషే కంగారు పడట్లేదు. దైవికంగా ఉన్న ఏ వ్యక్తి కూడా, ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా, ఏ ఆత్మీయుడు కూడా, ఏ ఆత్మీయురాలు కూడా
దైవికంగా ప్రేయర్ఫుల్గా ప్రార్థనపూర్వకంగా దేవునితో సత్సంబంధం ఉన్న వ్యక్తికి కలవరం ఉండదు. ఎందుకు? కలవరం ఉన్నప్పుడు ఆయన వాక్కు గుర్తొస్తుంది. మీ హృదయములు కలవరపడనివ్వకొడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో నా యందు విశ్వాసం ఉంచుడు అని చెప్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు, యెహోవాకు మొరపెడుతున్నాడు, దేవుడు గద్దించాడు. ఇది మొరపెట్టే సమయం కాదు, ఇది ప్రార్థించే సమయం కాదు. అయ్యా నాకేం తోసగా ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రార్థించే సమయంగా నీ చేతులు ఏముంది? అయ్యా కర్ర ఉందయ్యా, అది సముద్రం వైపు చాపు, ఆజ్ఞాపించు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను బట్టి ప్రార్థనలో ఆజ్ఞాపించు, విశ్వాసంతో ఆజ్ఞాపించు. పరిస్థితులు అనుకూలమవునుగాక అని ఆజ్ఞాపించు, అద్భుతము జరుగునుగాక అని ఆజ్ఞాపించు, కుటుంబ పరిస్థితులు మెరుగవునుగాక అని ఆజ్ఞాపించు, నా కుమారుడు సంపూర్ణ మారు మనసులోకి వచ్చునుగాక అని ఆజ్ఞాపించు, మంచి మనసు కలిగి జీవించునుగాక అని ఆజ్ఞాపించు. హల్లెలూయా. అప్పుడప్పుడు నా ప్రార్థనలు మీరు గమనిస్తారా? కొన్ని విషయాల కొరకు కొన్ని సందర్భాలు బట్టి నేను ఆజ్ఞాపిస్తాను. హల్లెలూయా. ఆజ్ఞాపించడమే కాదు, గుడ్ న్యూస్ కూడా వినాలని చెప్తాను. స్వస్థత కొరకు కావచ్చు, సమస్య కొరకు కావచ్చు, వారి నోట నేను గుడ్ న్యూస్ వినాలి. అది ఇప్పుడే జరగాలి, ఈ మధ్యలోనే జరగాలి. ఆజ్ఞాపించినప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా మార్చేస్తాడు. మన మనసు అపనమ్మకాన్ని ఎక్కువ ఇష్టపడుతుంది. ఈ మనసుకు అర్థమైన దాన్ని మాత్రమే విశ్వసిస్తుంది. కానీ ఆత్మీయులు, ప్రార్థన పరులు బైబిల్లో ఉన్న దేవుని మాటలు మాత్రమే విశ్వసిస్తారు. హల్లెలూయా. సౌలు పౌలుగా మారాడంటే మారుతాడు. కానీ నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కువైపోయారు అనుకో, ఇంకెక్కడ మారుతాడు? ప్రార్థన ఆపేస్తాం. కానీ మోషను గద్దించి, ఇది ప్రార్థించే సమయం కాదు, ఆజ్ఞాపించు. నీవు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి క్రియలకు ఆజ్ఞాపించు. దేవుని ఆత్మ కలిగిన నీవు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నీ అంతరంగంలో ఉన్నాడు. ఆ పిలుపు, ఆ ప్రత్యక్షత కలిగిన ఈ మోషే కర్ర చాపాడు. హల్లెలూయా. సముద్రము రెండుగా విడిపోయింది, ఆరిన నేల ఏర్పడింది. దీని గురించి ఈ మధ్య న్యూస్ మీరు విన్నారో లేదో? ఒక టైం వచ్చినప్పుడట మొత్తం టోటల్ సముద్రం రెండుగా అయిపోయి ఆరిన నేల ఏర్పడుతుందట. ప్రభును కూడా మీరు ఫాలో అవుతే, ఆయన ఆలోచన కూడా మీరు ఫాలో అవుతే మీకు కన్ఫ్యూజన్, కలవరం ఉండదు. ఈ మోషే యొక్క పిక్చర్ నుంచి న్యూస్ ఛానల్ అప్పుడు మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు బైబిల్లో, అది వాస్తవం అని చెప్పారు. నువ్వు నేను నమ్మిన దేవుడు బలహీనుడా, ఎందుకు కుంగిరిపోతావు? ఎందుకు డిస్కరేజ్ అవుతావు? ఎందుకు నిరాశన పడతావు? ఎందుకు నీ మనసులోనే ఒక అఘాతాన్ని సృష్టించుకుంటావు? నీ ఆలోచనలోనే భయాలతో నువ్వు ఎందుకు నింపబడతావు? దేవుడు పని చేయడానికి, దేవుడు వర్క్ చేయడానికి మోషేలాగా నువ్వు ఆజ్ఞాపించు. నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు, నీ గృహం క్రీస్తులో కట్టబడుతున్నప్పుడు ఆటంకాలు ఎదురైతే ఆటంకాలను ఎర్ర సముద్రానికి ఆజ్ఞాపించు. నీ నోటి గుండా యేసయ్య స్వారీ చేస్తాడట. నువ్వు ఒక్క మాట నీ నోటితో విశ్వాసంతో, నమ్మకంతో అంటే అది అక్కడ జరిగిపోద్ది. హల్లెలూయా. యేసయ్య భూమి మీద నోటి చెప్పలేదా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మందిరంలోకి వెళ్తే కోపం వచ్చింది యేసయ్యకు. ఆయన కోపం వస్తే చేసే మంచి పని ఏంటి? ఆ ఊచు చేయి ఉన్నోడు ఈ చేయి ఎండిపోయింది, వాడిని చూసా, అరే నీ చేయి చాపరా అన్నాడు. మామూలు అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ వచ్చేసింది. హల్లెలూయా. ఆజ్ఞాపించడమే. ఎప్పుడైతే దారి వచ్చేసిందో ఈ ప్రజలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చేదు నీళ్ళు వచ్చాయి. చేదు నీళ్ళను కూడా మధురంగా మార్చాడు 3 రోజుల తర్వాత. ఆ తర్వాత వీళ్ళు సేఫ్గా ఉన్నారు. శత్రువులు గతమైపోయారు. ఏది? ఎర్ర సముద్రంలో. చేదు నీళ్ళు మధురంగా మారాయి.
ఇక వీళ్ళు బడలిక కలిగి అలసిపోతున్నారు. ప్రయాణం ముందు కొనసాగుతుంది. ప్రారంభ ప్రయాణము సంతోషంతో స్టార్ట్ అయింది. భయం మొదలైంది. ఫరో సైన్యము, ఎర్ర సముద్రం. ఆ భయంలో దేవుడు ఊరక ఉండి చూడుడి, మీ పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడు అంటే మన బ్రెయిన్ ఊరిక ఉంటుందా అండి? అటు వాళ్ళని చూస్తాం, ఇటు సముద్రాన్ని చూస్తాం, అటు వాళ్ళని చూస్తాం, ఇటు సముద్రం చూస్తాం, ఇటు పిల్లల్ని చూస్తాం, ఇటు భార్యను చూస్తాం, ఇటు గొడ్డు గోధుమని చూస్తాం. పిచ్చోళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళ మైండ్కి ఏమొస్తుంది మాట్లాడుతున్నారు మోషను. కానీ మోషే మాత్రము జస్ట్ ఊరిక ఉండి చూడుడి, ఊరక నిలుచుండి చూడుడి. నిజంగా ఆ ఎర్ర సముద్రంలో దారిలో బయటికి వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు ఐగుప్తీయులు భయంకరంగా పీడించారే, వాళ్ళందరినీ జల సమాధి చేశాడు. శవాలైతే లేరు, వాళ్ళు చూశారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ శాశ్వత శత్రువు వాళ్ళ కళ్ళ ముందే చనిపోయాడా లేదా? చెప్పాలి మాట్లాడితే మంచిది. చనిపోయాడా లేదా? చనిపోయాడు. ఇక చనిపోయినాక భయం ఉంటుందా వీళ్ళకు? బానిసత్వం భయం ఉంటుందా? ఇటుకల భయం ఉంటుందా? మళ్ళీ వాడు లాక్కపోతున్న భయం ఉంటుందా? సాతానును యేసయ్య సిలువ మరణం ద్వారా వాని విషపు కోరలు తీసేశాడు. హల్లెలూయా. వాడు కోరలు లేనివాడు, విషకోరలు లేనివాడు. నేను అప్పుడప్పుడు చెప్తాను, నిజమైన సంగతి ఏంటి అంటే, యువ కిషోరాలు సింహాలు, కొంచెం ముసలి సింహాలు, వీటికి ఫుడ్ కావాలంటే వీటికి పనులు ఉండదు. హల్లెలూయా. కాబట్టి యువ సింహాలు ఇటువైపు ఉంటాయి, వృద్ధ సింహాలు ఇటువైపు ఉంటాయి. జంతువులు ఏమన్నా వస్తున్నప్పుడు ఇవి ఇక్కడ గాండ్రిస్తే ఇటు వచ్చే జంతువులు ఎటు వెళ్తాయి? ఇటు వెళ్తాయి. పంజాతోని ఈ ముసలి సింహాలు చంపి తినడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ మన యేసయ్య యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. ఓటమిని ఎరగని రాజు నువ్వు నమ్మిన దేవుడు. ఓటమి అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. కానీ విశ్వాస కంటే సైతానికి ఎక్కువ విశ్వాసం ఉంటుందండి. తెలుసా మీకు? ఎందుకు? వాడు ఓడిపోతాడని తెలుసు, ఫెయిల్ అవుతాడని తెలుసు, కానీ మళ్ళీ ట్రై చేస్తాడు. కొన్ని వాని మంచి చెడు అయినా కూడా వాని మంచిది నేర్చుకోవాలి మనం. వాని ఫెయిత్ ఏంటంటే, ఈసారి కాకుండా రేపన్నా గెలవకపోతాను, రేపు కానీ ఎల్లుండైనా గెలవకపోతాను, తెలుసు వానికి బండ గుర్తు, ఓడిపోతావు లాస్ట్కు, కానీ ప్రయత్నం మాత్రం ఆపడం. మరి నీ రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆయన చేత విమోచించబడిన నీవు ఓటమిని ఎందుకు అంగీకరిస్తావు? బాధను ఎందుకు అంగీకరిస్తావు? ఈ బాధ నుంచి విడిపించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా, ముందుకు నడిపించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కదా. ఆనందము, దుఃఖము, భయము, సంతోషము, ఇవి రాత్రి పగల్లాగా అప్ డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈలోపు ఏం జరిగిందంటే, రీజన్ లేకుండా, కారణం లేకుండా, ఏమి లేకుండా అమాలేకీలు వచ్చేసారు. హల్లెలూయా. యుద్ధం చేయడానికి, దొంగ దెబ్బ కొట్టడానికి. ఇప్పుడు గొడవ పడితే గొడవ పడాలి కదండి. ఏ గొడవ లేదు, ఏ పంచాయతీ లేదు, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజల క్షేమ స్థితిని చూసి ఓర్చుకోలేకపోయారు అమాలేకీలు. ఈ అమాలేకీలు ఎవరంటే, ఏశావు కొడుకు అమాలేకు. హల్లెలూయా. ఏశావుకు ఎలిఫాజు కొడుకు. ఈ ఎలిఫాజు కొడుకే అమాలేకుడు. ఈ ఎలిఫాజు ఉపపత్నికి పుట్టినవాడు అమాలేకు, అంటే ఏశావుకు మనవడు. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక విషయాలలో అమాలేకు అంటే సైతాన్, అపవాదే. మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ కొట్టేది, మన మనసును పాడు చేసేది, మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేంది,
భార్యాభర్తలు సంతోషంగా ఉంటే, ఫ్యామిలీ సంతోషంగా ఉంటే, కుటుంబం సంతోషంగా ఉంటే, సంఘం సంతోషంగా ఉంటే, పిల్లలు సంతోషంగా ఉంటే వాడు ఓర్చుకోడు. హల్లెలూయా. వాడు ఓర్చుకోడు. ఎందుకు ఓర్చుకోడు? నీ ప్రార్థన జీవితం దెబ్బతినాలి, నీ దైవిక ప్రేమ దెబ్బతినాలి. నువ్వు క్రీస్తు కొరకు గొప్పగా ఆయన కొరకు జీవించాలనుకుంటున్నావు. ఆ బర్నింగు, ఆ భారము, ఆ ప్రేమ అది తగ్గిపోవాలి. తగ్గిపోతే మామూలు మనిషి అయిపోతావు. మామూలు మనిషి అయిపోతే ఇక ద్వేషము, కోపము, ఈర్ష, కక్ష ఇక ఇవే పెంచి పోషిస్తూ అంటాము. దానివలన దేవుడు బాధపడతాడు. అదే సమయంలో ఆ బాధను మన కుటుంబం అంతా అనుభవిస్తుంది. అన్నీ ఉన్నాయి, మనం బాధపడడం ఏంటండి? అన్నీ ఉన్నాయి, మనం కురిగిపోవడం ఏంటండి? అన్నీ ఉన్నాయి, దైవికంగా అన్నీ ఉన్నాయి, మరి మనకు నిరాశ ఏంటి? మనకు కోపం ఏంటి? మనకు ద్వేషం ఏంటి? యేసు నెరిగిన బిడ్డలం కదా, యేసు అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళం కదా, ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న వాళ్ళం కదా. కానీ ఒకడు ఉన్నాడు, మనమంటే గిట్టనోడు, మన ఆత్మీయ జీవితం అంటే గిట్టనోడు, మన కుటుంబం అంటే గిట్టనోడు, మన ఫ్యామిలీ అంటే గిట్టనోడు. వాడే దుష్టుడైన అపవాది. హల్లెలూయా. మనుషులు శత్రువులు కాదు సుమా, భార్య భర్త శత్రువులు కాదండి, పిల్లలు తల్లిదండ్రులు శత్రువులు కాదండి, కుటుంబ సభ్యులు శత్రువులు కాదండి. హల్లెలూయా. నువ్వు ప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ ఎవరు శత్రువులు కాదండి. ప్రతి మనిషి దేవుని పోలికండి. ప్రతి మనిషిని దేవుడే కలుగజేశాడండి. వారి వారి భావాలను బట్టి, వారి వారి ఆలోచనలను బట్టి, వారి వారి ఇష్టాలను బట్టి ఎవరికి వాళ్ళు సొంత మార్గాన్ని, సొంత ఆలోచన ఏర్పాటు చేసుకున్నారండి. వీరిని బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు గొప్ప జనం అయిపోయారు. ఒకటే భాష, ఒకటే పలుకు, ఒకే విధానం ఉంది. వీళ్ళు అనుకునేది సాధించే సామర్థ్యం ఉంది. వేరే ఇంకే ఏ థాట్ లేదు. భాష ఒక్కటే, పలుకు ఒకటే, ఆలోచన ఒకటే. ఇది రాగానే వారి మైండ్లో వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా అండి? నేను దేవుని కంటే గొప్పగా ఉండాలి, దేవుని కంటే నా ఇల్లు గొప్పగా ఉండాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి, మనుషుల కంటే గొప్పగా ఉండాలి, వీళ్ళకంటే వాళ్ళకంటే గొప్పగా ఉండాలని వీళ్ళు ఏం చేశారంటే ఒక గోపురాన్ని కట్టడానికి ప్లాన్ చేశారు. అంటే నువ్వు చేసేది నీ ఆత్మల రక్షకుడైన యేసును దూరం చేస్తే మాత్రము ఆయన భాషలు తారుమారు చేస్తారు. హల్లెలూయా. ఈ రోజులలో కుటుంబాలలో భాషలు ఎందుకు తారుమారు అవుతున్నాయి? హల్లెలూయా. నువ్వు క్యాజువల్గా తీసుకుంటున్నావు ఈ జరిగే సమస్యను. నువ్వు డీప్గా మోకాల మీద ఒక్కసారి చూడు, మూలాన్ని వెతుకో, రోగాన్ని కనుగొను, వ్యాధిని కనుగొను, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది దాన్ని కనుగొను. ఈ బయట ఉన్న దాన్ని చూసి నువ్వు ఇంకా కంగారు పడిపోతూ బాధపడిపోడు కాదు. ఒక్కటే భాష ఉంది, ఒక్కటే పలుకు ఉంది, వీళ్ళు అనుకున్నది సాధించగల సామర్థ్యం ఉంది. వీళ్ళ అంతరంగంలో ఆలోచన మనము గొప్ప పేరు సంపాదించుకుందాం. హల్లెలూయా. ఆకాశాన్ని అంటే గోపురాన్ని కడదాం. మనకు సెల్ఫ్ గ్లోరీ రావాలి, మన జ్ఞానాన్ని బట్టి సెల్ఫ్ గ్లోరీ రావాలి, మన సమర్పణను బట్టి సెల్ఫ్ గ్లోరీ రావాలి, మన డెడికేషన్ బట్టి సెల్ఫ్ గ్లోరీ. అంటే ప్రభుకు మహిమ వచ్చుడు కాదు. అరే ఈ మనిషి ఇంత చేశాడు, ఈ వ్యక్తి ఇంత చేశారు, ఈయనకి ఇంత భక్తి ఉంది, ఈయనకి ఇంత విశ్వాసం ఉంది, ఈయనకి ఇంత సమర్పణ ఉంది, ఈయన ఇంత త్యాగం చేయగలుగుతాడు, ఈమె ఇంత త్యాగం చేయగలుగుతుంది, ఈమె ఇంత చేయగలుగుతుందని మనిషిని అప్రిషియేట్ చేయడం, అభినందించడం తప్పు కాదండి. హల్లెలూయా. కష్టాన్ని గుర్తించి అభినందించాలి, ప్రయాసాన్ని గుర్తించి అభినందించాలి. అప్పుడప్పుడు మీ పిల్లలకు చెప్తారు కదా, హోంవర్క్ మంచిగా రాస్తే గుడ్ డాడీ ఎంత చక్కగా రాసావురా అంటారు. అంతేనే కదా? అంటారా? అంటారు. అట్లా అభినందించడం తప్పు కాదు, కానీ ప్రైజ్ చేయొద్దు, పొగుడుతూ. హల్లెలూయా. పొగడత మనిషిని చాలా మోసం చేస్తుంది. పొగడుతుందంటే నిన్ను గాలిలో తిప్పుతుంటుంది, ఆ మాటలకు ఊగిపోతా అంటావు, తర్వాత నువ్వు కింద పడిపోతావు. హల్లెలూయా. ఎవరన్నా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే వాళ్ళు నీ కష్టాన్ని బట్టి గుర్తిస్తున్నారా, లేక వాళ్ళకి ఏదో మీ నుండి అవసరం ఉండి ఈ విధంగా పొగిడితే చీరో 200 50 రూపాయలు, లేకపోతే చక్కెరో చాకుపత్తో 10,000 1,00,000 2 లక్షలు అడగడం కొరకు ముందు మెల్లగా పోపేస్తారు. హల్లెలూయా. అది డేంజర్, అది డేంజర్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు, వాళ్ళ టాలెంట్ను వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అయితే పైనున్న
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనము దిగి వెళ్ళి వారి భాషలు తారుమారు చేద్దాం. ఫ్యామిలీస్లలో ఈరోజు మానవత్వం మంట కలిసిపోయిందండి. అసలు ఈ కాలంలో మనం జన్మించాం, కానీ ఎన్నడూ చూడని ఘోరాలు, నేరాలు, దరిద్రాలన్నీ చూస్తున్నాం మనం. 10వ తరగతి పిల్ల తల్లిని చంపిందండి ప్రియుని మోజులో పడి. అసలు మనం మనుషులమా, మానవ సమాజమా, మృగం అంటే ఒక మృగానికి ఆకలి అయితేనే ఇంకొక మృగాన్ని చంపుతుంది, పచ్చి మాంసం తినేస్తుంది. కానీ మనిషిలో మానవత్వం మంట కలిసిపోయిందండి సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి. కానీ మనం ప్రభు పిల్లలం. హల్లెలూయా. ఆయన కృపలో ఉన్నవారిమి, ఆయన అభిషేకం కింద ఉన్నవారిమి, ఆయన చేతి నీడలో ఉన్నవారిమి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిమి. కానీ మన కుటుంబాల మీద కూడా వాడు దాడి చేస్తాడు. యవనస్తులను పట్టుకుంటాడు, యవనస్తురాలను పట్టుకుంటాడు, తల్లిదండ్రులను పట్టుకుంటాడు. 60 సంవత్సరాల వయసు వచ్చినా పరాయి స్త్రీ మీద మనసు ఉంటుంది. ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రపంచం ఉందంటే, లోకమంతా దుష్టుని యందు ఉంది, మనము దేవుని యందు ఉన్నాము. అందుకే మీ బలహీనత ఏంటో మీరు గుర్తించాలా. హల్లెలూయా. ఆ బలహీనతనే బలమైన కోటగా చేసుకొని నీ ఆధ్యాత్మిక పిక్చర్ను, రూపాన్ని, ఆ పోలికను, ఆ ఇమేజ్ని పూర్తిగా తొలగించేసిండు. జనాలకు, ప్రజలకు, కుటుంబానికి, ఫ్యామిలీకి నువ్వు దేవుని కుమారులాగా, కుమార్తెలాగా అనిపిస్తలేవు. ఒకప్పుడు కనిపించేది ఆ ఇమేజ్, అది టోటల్. నువ్వు కారణాలు 100 చెప్పు, కానీ దేవుడు మెచ్చుకునే స్థితిలో నీవు లేవు అంటే బలహీనతలు బాధలుగా మారి, ఆ బాధలు ద్వేషాలుగా మారి, ఆ ద్వేషం కక్షగా మారి, ఆ కక్ష మానసికంగా నిన్ను సూసైడ్ చేసుకుంటట్టు చేసింది. మానసిక సూసైడ్ ఏంటంటే ఆలోచనలని, దైవికమైన ఆలోచనలు ఆగిపోయాయి, ప్రార్థన జీవితం ఆగిపోయింది. నమ్మండి నమ్మకపోండి, మీరు చెయ్యెత్తి నాకు చూపించాల్సిన అవసరం లేదు. ఉదయకాలం 4 తర్వాత లేచి గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మీరు చెప్పొద్దు నాకు, అబద్ధం ఆడకుండా మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. 4 o'clock కాకపోయినా కనీసం 5 o'clock లేచి నీతి సూర్యుడైన యేసయ్యను, ఈ లోక సంబంధ సూర్యుడిని చూడకముందు. అదే మెయిన్ రీజన్ మీ లైఫ్లో పాడవడానికి. మనం బాగుంది అనుకుంటున్నావు, నెమ్మదిగా ఉంది అనుకుంటున్నావు, ఎర్ర సముద్రం దాటామనుకుంటున్నావు, చేదు నీళ్ళు మధురంగా మారామనుకుంటున్నావు. వాడొకడు ఉన్నాడు, ఓర్వలేని వాడు ఒకడు ఉన్నాడు, మన కుటుంబాన్ని నాశనం చేయాలని ఆలోచించడం ఒకడు ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు చెప్పనా? ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం. వారు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా అవును, దేవునికి భయపడక మార్గమున ఎదురు నిలిచి నీ వారిలో బలహీనులైన వారందరినీ హతము చేసెను. దేవుడైన యెహోవా శ్వాసంగా నీకు ఇచ్చుచున్న దేశంలో చుట్టుపట్టునున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుంచి వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. ద్వితీయోపదేశ కాండం అంటే చెప్పింది 2వసారి చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలకు ఉపదేశం చేస్తున్నాడు. మరోసారి గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘటన ఇప్పుడు 17వ అధ్యాయం 8వ వచనం నుండి ఉందే, ఈ సంఘటనే ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్తున్నాడు. వాళ్ళు మార్గమధ్యంలో కారణం లేకుండా ఎదురుగా వచ్చి వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు, దేవుని ఆలోచనకు భయపడిన వాళ్ళు, దేవుని ప్రజలకు భయపడిన వాళ్ళు, దేవుని వాక్యానికి భయపడిన వాళ్ళు, వాళ్ళు విచ్చలవిడిగా జీవించే వాళ్ళు, భక్తి భయము లేని
లేని వాళ్ళు రావడం మాత్రమే కాదు, మీరు కష్టపడుతూ ప్రయాసపడుతూ దైవికంగా ఉంటూ దేవుళ్ళు ఉంటూ కష్ట నష్టాల్లో ఉంటూ మీరు ఆత్మీయ యాత్రలో విశ్వాసంలో భక్తిలో సమర్పణలో పడుతూ లేస్తే అయితే ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైతే మీరు బలహీనమైపోయారో అలసిపోయారో అలసట చెందారో మీరు కొంచెం రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ అంటే ఏంటిది? ప్రార్థన ఆపేశారు. హల్లెలూయా. డైలీ చేయాల్సిన ప్రార్థన ఆపేశారు. ప్రార్థన లేకపోతే మనం బలహీనులమే. రక్షించబడిన కొత్తలో గంటల తరబడి ప్రార్థించావు. ఇల్లు వచ్చింది, వాకిలి వచ్చింది, పిల్లు వచ్చింది, పిల్లగాడు వచ్చిండు. హల్లెలూయా. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, గౌరవం వచ్చింది, విలువలు వచ్చాయి. ఇంకెన్ని గంటలు ఎక్కువగా ప్రార్థించాలి? బలహీనమైపోయాం, మెంటల్గా బలహీనమైపోయాం. ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితం ఆగిపోయిందో అప్పటి నుంచి శురువైంది సాతాను శోధన. నువ్వు దేవుని నిందిస్తున్నావు. తిరిగి ఎక్కలేనంత కొండపైకి ఎక్కడానికి ప్రార్థన చేయి. హల్లెలూయా. తిరిగి 4 తర్వాత లేక 5 తర్వాత మొదటి గంట దేవునితో గడపడము అలవాటు చేసుకో. ఇది వాక్యం చెప్తే వచ్చేది కాదు. లోపల రావాలి బర్నింగ్, లోపల రావాలి ఆశ, లోపల రావాలి తృష్ణ. నేను అనుకుంటాను వీళ్ళకి వస్తే కావచ్చు కొద్ది గొప్ప ఈ అక్కలకు చెల్లెళ్ళకు, కానీ మీకు రావాలి, మీకు రావాలి. మీరే ప్రముఖమైన పాత్ర వహించాలి ఇంట్లో. మీరు ఛానళ్ళు చూడొద్దు, మీరు సినిమా చూడొద్దు, మీరు సెల్ ఫోన్లు పట్టుకొని గంటల తరబడి ఉండొద్దు. వాళ్ళకు భయము భక్తి రావాలి. పిల్లలకు భార్యకు రావాలంటే ఫస్ట్ నువ్వు దేవునిలో మోకాలేసి నువ్వు గంట దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యోబులాగా ప్రార్థించాలి, దానియేలులాగా ప్రార్థించాలి, అబ్రహాములాగా ప్రార్థించాలి. అబ్రహాంకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ అండి? వాళ్ళ తమ్ముని కొడుకు ఆయన కలిసి నివసించలేంత విస్తారమైన ఆస్తి, బంగారం అన్నీ ఉన్నాయి. కానీ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాను, బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాను. ప్రార్థించే కుటుంబాలు ఎన్నున్నాయి? ప్రార్థించే భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు? ప్రార్థించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఈ సోషల్ మీడియా వలన మనుషులందరూ 24 hours ఇందులోనే ఉంటున్నారు. జ్ఞానం డమ్మీ అయిపోయింది, వివేకం బుద్ధి మాంద్యం వచ్చేసింది. మీరు అనుకుంటున్నారా? తెలుగులో అనుకుంటున్నారా? మీ బుద్ధి ఎప్పుడో మందమైపోయింది. సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే మెదడుకు పని లేదు, దానికి శ్రమ లేదు, రెస్ట్లో ఉంది. అందుకే వాడు మెల్లగా జూలు దులుపుకున్న ఆ అపవాది సింహం కాదు, వాడు సింహంలాగా గర్జిస్తాడు. వాడు భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఆ భయభ్రాంతులను ఆలోచించుకునేటట్టు చేసే ఆలోచనలు మనల్ని ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకుపోతుంది. ఇల్లు వదిలి పారిపోయేటట్టు చేస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా నిరాశలకు వెళ్ళిపోయి జీవితమే వేస్ట్ అని చావును పరిచయం చేస్తుంది. అందుకొరక మనం రక్షించబడింది, అందుకొరక మనం క్రీస్తుని అంగీకరించింది. నీకు అనుభవాలు ఉన్నాయి, ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయి, ప్రభుత్వం మాట్లాడిన అనుభవం ఉన్నాయి. ప్రార్థన శక్తి కలిగి కుటుంబము ఎంత సంతోషంగా ఉందండి. ఆనాటి నవ్వులేవి, ఆనాటి ఆత్మీయ సంతోషాలేవి, ఆనాటి ఆనందాలేవి అన్నీ వచ్చేసాయి కదా. కడుపులో చల్లగదలకుంట మనసు ఇదైపోయింది కదా. అక్కడ చదువుబడిన వాక్య భాగం ఏం సెలవిస్తుందంటే, బలహీనులుగా ఉన్నప్పుడు అమాలేకీలు వెనుక నుండి వచ్చి దొంగ దెబ్బతీశారు, వెనుక నుండి వచ్చి దొంగ దెబ్బతీశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద ఆ చుట్టుపక్కల దేశాలు, ఆ కంట్రీస్ దొంగ దెబ్బతీయడానికే ప్రయత్నం చేశాయి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించాయి, సిరియాను తుక్కుగా ఓడించారు, హమాస్లో ఉన్న మెయిన్ లీడర్స్ అంతా ఖతం చేశారు, ఇరాన్లో ఉన్న 60 మందిని కూడా ఖతం చేశారు. మనది ఆత్మ సంబంధమైన పోరాటం, నిరంతర పోరాటం. హల్లెలూయా. పోరాటం అంటే ఏంటిది? ప్రార్థనే, వేరే ఏమి లేదు. కొడుకు బాగలేడని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు, భార్య బాగలేదని ఏడ్చుకుంటూ కూర్చున్నావు, ఉద్యోగం లేదని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నావు.
ఇల్లు బాగలేదు, తండ్రి బాగలేడు, తల్లి బాగలేదని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. కానీ మోకాళ్ళు వేస్తే సైతాను భయపడేది. ఇప్పుడు సంఘానికి భయపడతలేడు సాతానుడు, పాస్టర్లకు భయపడతలేడు. ఎందుకు భయపడతలేడు చెప్పండి? 1 వర్డ్లో చెప్పండి. 1 వర్డ్లో ఎవరు చెప్పారు అన్నమాట? ఎవరు చెప్పారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ఎస్, లేదు. మీ చిన్న పిల్లోడు మోకాళ్ళ మీద ఉన్న వారి గుండె హార్ట్ అటాక్ వస్తాయి సైతానికి. ప్రార్థించే కుటుంబాలు కరువైపోయాయి, బలహీనైపోయారు. దుష్టుడు శత్రువుకు వారికి బలం వచ్చింది. బలం వచ్చేసి నీ థాట్స్ ప్యాటర్నే మార్చేశాడు, నీ ఆలోచన ధోరణి మార్చేశాడు, నీ క్రియలే మారిపోయినాయి, నీ పద్ధతులే మారిపోయినాయి, నీ గుణాలే మారిపోయినాయి, నీ వ్యక్తిత్వమే మారిపోయింది. నీకు తెలియదు, దేవునికి ఏం కాదు. హల్లెలూయా. సంఘానికే నష్టం, హల్లెలూయా. సేవకులకే నష్టం. ఎందుకు? వీళ్ళెవరు ప్రార్థించే వాళ్ళు కాదు కదా. ప్రార్థిస్తే పవర్, హల్లెలూయా. ప్రార్థిస్తే జ్ఞానము, ప్రార్థిస్తే బలము. ముద్దలో పిడికడు ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా పరిశుద్ధమే. మొదటి గంటను ప్రార్థనలో గడపకపోతే ఆ దినమంతా అపజయాలే. రాత్రి ఇంటికి వచ్చేదాకా కొట్లాటలు, గొడవలు, బాధలు, నిరాశలు, నిస్పృహలు, ఊకే ఒంటరిగా ఉంటూ తలు పెట్టుకొని ఏం చేస్తావో తెలియదు, ఊకే దిగాలుగా ఆలోచిస్తూ ఉంటావు. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, నీకు నువ్వే బంధించుకుంటూ ఉంటావు. ఏదో వెళ్తే నువ్వు ప్రేయర్ చేసి చూడు, ఆ రోజు ఎంత ఆనందం అనిపిస్తుంది. 1 గంట ప్రేయర్ చేసి చూడు, 2 గంటలు ప్రేయర్ చేసి చూడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనము సమయాన్ని కూడా 10వ భాగం ఇవ్వాలని చెప్పాను. ఇంచుమించు 2 గంటల బావు కావచ్చు. ఒకవేళ మీరు లెక్కలలో జేమ్స్ అయితే చెప్పండి, 24 గంటలలో 10వ భాగము ఎన్ని గంటలు అవుతుంది? 2 గంటల చిల్లరే. హల్లెలూయా. కానీ నువ్వు గడుపు మాత్రమే ఇంగినట్టు ప్రార్థన చేసుకుంటున్నావు. ఆ అన్నానికి కూడా 1 నిమిషం కూడా చేయం. ఏసునామములో అడుగుతాం, ఆమేన్. తినుడే, పడుకుంటూ ప్రభు కొంచెం ఓళ్ళు నొప్పులు ఉన్నాయి, కాయ కష్టం చేసిన నొప్పు, మోకాళ్ళ మీద ఉండలేను, కానీ నేను పడుకునే ప్రార్థన. ప్రభు నేను పడుకుంటున్నావు ప్రభు. కానీ ఫోన్ మాత్రం ఎన్ని గంటలు చూస్తారు? బిడ్డకు ఫోనే, అల్లుడికి ఫోనే, కోళ్ళకు ఫోనే, కొడుకు ఫోనే, పిల్లలకు ఫోనే, ఇంట్లో ఎన్ని మంది ఉంటే అందుకు ఫోన్లు ఉండడం తప్పు కాదు. నీ సమయాన్ని దొంగిలిస్తున్నాడు సైతాన్ గాడు. ప్రభుతో గడపలేకపోతున్నాం. మోషే ప్రభుతో గడిపాడు కనుక ఆ సిచ్యువేషన్ చూసి శత్రువులు వచ్చారని తెలిసిన వెంటనే ముందుగా చెప్పిన మాట ఏంటంటే, మోషే ఏమన్నాడు తెలుసా? యెహోషువను పిలిచి, నీ కొరకు కొంతమంది మనుషులను ఏర్పరచుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళు. కొంతమందిని అంటే 18 సంవత్సరాలు నిండిన వారిని, హల్లెలూయా, 25 సంవత్సరాల లోపు ఉన్నవారిని, 30 సంవత్సరాల లోపు ఉన్నవారిని అందరినీ నువ్వు కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక మాట, నేను అహరోను కొండపైకి ఎక్కుతాం దేవుని కర్రను పట్టుకొని. ఆ దేవుని కర్రే ప్రార్థన పవర్, దైవిక శక్తి. హల్లెలూయా. ఆ కొండపైకి ఎక్కుతాం, మీరు యుద్ధం చేయండి కింద అమాలేకులతో. హల్లెలూయా. ఒకవేళ యుద్ధం చేయకపోతే ప్రజలకు నష్టం. యుద్ధం చేయకపోతే ఈ సైనికులు, ఇజ్రాయెల్ ప్రజలకు నష్టం. వాళ్ళు ఇంచుమించు 33 లక్షల కాల్బలం. అందరూ యుద్ధం చేయలేరు కదా. స్త్రీలు, పిల్లలు ఉన్నారు కదా, గర్భిణీ స్త్రీలు ఉన్నారు కదా, గొడ్డు గోద ఉంది కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, చరాస్తులు ఉన్నాయి కదా, స్థిరాస్తులు కాదు, నడిచే ఆస్తులు ఉన్నాయి కదా. మనకులాగా కారు, బైకు, ఇట్లా నడిచేటివి అవి చరాస్తులు. స్థిరాస్తులు అంటే ఇది బిల్డింగ్ స్థిరాస్తి, ఇది గదులు ఇక్కడనే ఉంటుంది. హల్లెలూయా. వాటన్నిటికీ భద్రత కావాలి అంటే యుద్ధం చేయాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి మీ వ్యక్తిగత ప్రార్థన యుద్ధం ప్రారంభించండి. తండ్రి అయినా, తల్లి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరికి వారు అవసరం ఉన్నప్పుడు యుద్ధం చేయకండి. కష్టం వచ్చినప్పుడు యుద్ధం చేయకండి. నీవు ఆయన సన్నిధిలో నువ్వు గడపాలా. ఆయన సన్నిధిలో గడిపే వ్యక్తి కాబట్టి ఒక విజన్ ఇచ్చాడు, ఒక ఆలోచించాడు, ఒక క్లారిటీ ఇచ్చాడు. మోషే చెప్తున్నాడు, యెహోషువ నువ్వు కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకో. ఈ పిచ్చి అమాలేకులు కారణం లేకుండా మన మీదకి యుద్ధం వస్తున్నారు, గిచ్చి జోడం పెట్టుకుంటున్నారు, రాసి రంపన చేయడానికి వస్తున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు బలహీనలను చంపడానికి కూడా సిద్ధపడతారు. వీళ్ళు వెళ్ళారు, యుద్ధం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. భార్య పిల్లలతో గుడారాల దగ్గర ఆయన కొండపైకి ఎక్కాడు. ఊరు అహరోన్లు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్తే చేతులు పైకి ఎత్తాడు మోషే. హల్లెలూయా.
చేతులు పైకెత్తుతూ ఉంటే వీళ్ళకు ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. దావీదుకి ఇచ్చిన శక్తి కావచ్చు, సింహాన్ని చంపే శక్తి, ఎలుగుబంటును చంపే శక్తి. అది మానవ పవర్ కాదు, మానవ ఆలోచన కాదు. ఆ శక్తితో వీళ్ళు యుద్ధం చేయిస్తున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు బరువెక్కుతున్నాయో మెల్లగా చేతులు తీస్తున్నాడు. అప్పుడు యెహోషువ సైనికులు ఓడిపోతున్నారు. మళ్ళీ చేతులు పైకెత్తేసరికి మళ్ళీ యెహోషువ సైనికులు గెలుస్తున్నారు, అమాలేకులు ఓడిపోతున్నారు. అప్పుడు డౌన్ జరుగుతుంది. కానీ కొంతమంది ఉంటారండి, హల్లెలూయా, కొంతమంది ఆత్మీయులు ఉంటారు, ప్రభు మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకరు కావచ్చు, 100 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 30 మంది, టోటల్ సంఘమే కావచ్చు. ఊరు ఆహారంలకు ఒక ఆలోచన వచ్చింది. మోషే చేతులు ఎత్తితే కింద యెహోషువ సైనికులు గెలుస్తున్నారు, చేతులు దించితే మనోళ్ళందరూ ఓడిపోతున్నారు. అంటే బరువెక్కుతున్నాయి. అప్పుడప్పుడు మనం చేతులు పైకెత్తి స్తుతిస్తామని ఒక 5 నిమిషాలు చేతులు పైకెత్తండి జబ్బలు లాగుతూ ఉంటాయి, స్తుతించలేం, అలసిపోతాం. రోగగ్రస్తులమా? కాదు. ఎప్పుడైతే ఊరు ఆహారనుకో ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవునితో ఉన్నవాళ్ళు కదా. ఇద్దరు మాట్లాడుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ మాట్లాడుకొని ఉంటారు. ఊరు అహరోను తల్లిదండ్రులే అనుకోండి, హల్లెలూయా హల్లెలూయా. మోషే యేసయ్య అనుకోండి, హల్లెలూయా. కొండ మీద ఉన్న అనుభవం ప్రార్థన జీవితం అనుకోండి. యేసయ్య మనసు, యేసయ్య హృదయం, యేసయ్య ఆలోచనలో నీకు అర్థమైతే హల్లెలూయా, దానికి అనుగుణంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు. ఒక రాయి తీసుకొని వచ్చి మోషేని అక్కడ కూర్చోబెట్టి ఈ జబ్బల కింద హూరు చేసాడు, ఈ జబ్బల కింద అహరోను చేసాడు. ఎప్పటి వరకు? సాయంకాలం వరకు. అట్లా చేతులు ఎత్తుతున్నంతసేపు అమాలేకీయులను చిత్తుగా ఓడించారు, చిత్తుగా ఓడించారు. కానీ ఇజ్రాయేల్ ప్రజల కుటుంబాలలో నెమ్మది వచ్చింది, హల్లెలూయా. గృహాలలో నెమ్మది వచ్చింది, పిల్లల జీవితాలలో నెమ్మది వచ్చింది, హల్లెలూయా. ఒకటి, నువ్వు ప్రార్థించాలి చేతులెత్తి, నీ ఫ్యామిలీ కొరకు, నీ కుటుంబం కొరకు. నేను చెప్తాను అప్పుడప్పుడు, తల్లి తన చిన్నపిల్లలు ఉంటారు చూడు, ఆ పిల్లల తలల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా, తల్లి, భర్త కాదు, తల్లే చేయాలి. వావా, మీకే చెప్తాను, మంచి ప్రార్థన పరులు మీరు. అమ్మో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనసు పూర్తిగా చేయబెట్టి, ప్రభువా నీ జ్ఞానము నా కుమారునికి ఇవ్వు, నా కుమార్తెకి ఇవ్వు, హల్లెలూయా. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు జ్ఞానం కాదు, ఏ జానపద గేయాలు ఎంత వైరల్ అనే ఆ జ్ఞానం కాదు, దైవిక జ్ఞానం టోటల్గా. ఎప్పుడైతే ఆ దైవిక జ్ఞానంతో నింపబడతారో నీ పిల్లలు, నీ కుటుంబం టాప్ మోస్ట్లో ఉంటారు, హల్లెలూయా. వీళ్ళు యేసయ్య నమ్ముకుంటే ఈ జ్ఞానం వచ్చింది, హల్లెలూయా. అందరూ చదువుతున్నారు, మన పిల్లలు కూడా చదువుతున్నారు, కానీ మన పిల్లలకి ఇతరులు డిఫరెంట్ ఉండాలి, హల్లెలూయా. అందరూ బబులోను రాజ్యంలో ఉన్నారు, కానీ ఈ నలుగురు డిఫరెంట్. వాళ్ళ జ్ఞానం కానీ వాళ్ళ వివేకం. ఇంకా ఈ నలుగురిలో ఇంకొక వ్యక్తి ఇంకా చాలా డిఫరెంట్, దానియేలు. ఆ దేవుణ్ణి కదా నీవు నేను మన పిల్లలు అంగీకరించి నమ్మింది, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన కొండపైకి ఎక్కాలి, ప్రార్థన పోరాటం ఆరంభించాలి. కంటికి కనిపించే పరిస్థితులు, మనసుకు వచ్చిన ఆలోచనలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు నీ మనసులో నుండి తీసివేసి క్రీస్తును ముందు పెట్టుకో, హల్లెలూయా. ఆయన వాక్కును ముందు పెట్టు, ఆయన ఆలోచన ముందు పెట్టు, ఆయన సన్నిధిలో గడుపు. నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరిగాయి. నేను నా అనుభవంతో చెప్పగలనండి. మా అమ్మ నాన్న పుట్టు క్రైస్తవులు కాదు, హిందువులే. ఆ తర్వాత మా మేనత్త బ్యాప్టిస్ట్, ఆమె ద్వారా యేసయ్య మాకు దొరికాడు. ఆ తర్వాత కొలంబో ఫాదర్ ద్వారా క్యాథలిక్ చర్చ్ ఇక్కడికి వచ్చింది, కోనూరుకు.
అప్పటికి క్యాథలిక్ చర్చికి వెళ్ళే మా జీవితం ఎలా ఉండేది తెలుసా? ఇంట్లో రోజు కళ్ళులొట్లుంటాయి. ఇంట్లో అమ్మ నాన్న చుట్టలు తాగుతారండి, పోగాకు చుట్టలు. అమ్మ తాగుతుంది, నాన్న తాగుతుంది. వాళ్ళు వృద్ధాప్యంలోకే వచ్చేసారు. 60-65 సంవత్సరాలు కావచ్చు. ఇంట్లంతా చుట్టకంపం. ఏమైనా పండుగలు పబ్బాలు వస్తే కళ్ళులొట్లే వస్తాయండి. ఆడలు మొగలు అందరూ కూర్చొని తాగడమే. ఇక నాకంటే చిన్నప్పటి నుంచే మా నాన్న అర్ధసేరు సీసా అలవాటు చేశాడు. కానీ నాకు ఎప్పుడైతే రక్షణ వచ్చిందో, నాకు వచ్చిన ఆ సేవలో కలిగిన మొట్టమొదటి బైబిల్లో ఉన్న వాక్యము పౌలు జైలుతో చెప్తాడు చూడు, నీవు విశ్వాసం ఉంచము, నీవును నీ ఇంటి వారు రక్షింపబడుతారు అని. ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని 92 నుండి 94 వరకు నేను ప్రార్థన చేశాను. ప్రభుని నమ్మాను. వాళ్ళ వ్యవహారం చూస్తే, చుట్టూలు చూస్తే బందయ్యే లెక్కలు కాదు. ఎందుకంటే ఇంట్లో రోలు కింద మోతుకాకులు ఉంటాయి. చుట్టుపక్కల వచ్చి ఇంటికి వచ్చి ఆకులు అడుక్కొని పోతారు. పల్లెటూరు కదండి. మా నాన్నకు పశువులు అంటే ప్రాణం. పాలిచ్చే పశువులు, పాడి పశువులు. నేను చెప్పాను, కొడుకు పెళ్ళి అయితే తండ్రి రాడా అండి? పెళ్ళికి రాడా? ఏ తండ్రి అయినా రాడా? మా నాన్న రాలా. ఎందుకు? ఇవి మూగ జీవాలు ఉన్నాయి, వాటికి గడ్డేయాలా, నీళ్ళు పెట్టాలా. అలాంటి మనిషి యేసు ప్రభు నమ్మకం అంటే ప్రార్థనకు రమ్మంటే వస్తాడండి? కానీ ప్రార్థించాను. హల్లెలూయా. ఆ ప్రార్థించిన సమయంలో 1994లో వడ్డెపల్లి మోగిలి పాస్టర్ దగ్గర 3 దినాల కన్వెన్షన్ జరిగినది. ఆ కన్వెన్షన్లోనే పాలయ్య గారు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ కన్వెన్షన్లోనే మీరు ఆయన జీవిత చరిత్రలో చూడండి, ఆయన సాక్ష్యంలో ఉంటుంది అది. కెప్టెన్ సామెల్ పాస్టర్ గారి మీటింగ్లో నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను. ఆ మీటింగ్కి రావాలని మా ఎడ్డన్నకు చెప్పి, నువ్వు మూగ జీవాలను చూసుకో, అమ్మ నాన్న మీరు రండి అని చెప్పాను. ప్రార్థన చేశాను. ఒక్క దినం ఇట్లా వచ్చి మళ్ళీ సాయంకాలం వరకు మళ్ళీ మీరు ఇంటికి వస్తారని చెప్పాను. ఆడికి వస్తే 100 మంది ప్రజలు. అక్కడ ప్రార్థన జరిగిన తర్వాత మధ్యాహ్నం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు సాయంత్రం మీటింగ్కి రావాలి. ఆయా గ్రామంలో వచ్చిన వాళ్ళను ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులైన పరిశుద్ధులు ఈ అక్కడక్కడి నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళ ఇళ్ళకు తోడుకొని పోయారు. హల్లెలూయా. అప్పుడు పెద్ద పెద్ద బాత్రూములు ఇవన్నీ లేవు మన హోసన్న మినిస్ట్రీ లాగా, గుర్రాల పండుగలాగా. అయితే ఒక్కొక్కరు ఒక విశ్వాసి ఒక్కొక్క 2-3 తీసుకొని వెళ్ళి వాళ్ళకు స్నానం చేసుకోవడం కొరకు నీళ్ళు, వాళ్ళకు ఫుడ్డు, వాళ్ళకు మర్యాదలు, వాళ్ళ బట్టలు ఉతుకోవడం, ఇదంతా చూసి అరే యేసు ప్రభు నమ్ముకుంటే ఇంత ప్రేమ దొరుకుద్దా, ఇంత విలువనా, ఇంత గౌరవమా అని వారి మనసులో ఒక దేవుని బిడ్డలంటే ఇట్లుంటారా అని వాళ్ళు ఏం చేశారు, ఈ ఒక్క నైట్ ఉంటాం బిడ్డ అన్నారు. ఒక్క నైట్ కాదు, 3 రాత్రింబవళ్ళు ఉన్నారు. వాళ్లకు పొడి బట్టలు లేకపోయినా వేరే వాళ్ళు బట్టలు ఇస్తే ఆ బట్టలతోనే బాప్తిజం తీసుకొని సిద్ధపడి 2 వచ్చి నన్ను అడిగారు, మేము బాప్తిజం తీసుకుంటాం. నేను నా బలవంతాన్ని తీసుకోవద్దు, నేను సేవకుని, నేను పాస్టర్ అయినా కాబట్టి నన్ను మేర్మాన్ చేయడం కొరకు తీసుకోవద్దు. లేదురా మాకే తీసుకోవాలనిపిస్తుంది. మరి ఇవన్నీ సొమ్ములను తీసేయాల్సి ఉంటాయి కదా. నేను తీసేస్తే బిడ్డ అన్నది మా అమ్మ. అలాగ ఎందుకంటే ఒక ఊర్లో ఒక ఆచార సంబంధమైన అలవాటుకు బానిసయి దాంట్లోనే రొంపిలోనే రోతులోనే బతుకుతున్న వాళ్ళ జీవితం ఆ వృద్ధాప్యంలో ఆ వయసు పైబడిన సమయంలో నాకు యేసు కావాలని వాళ్ళు సిద్ధపడి బాప్తిసం తీసుకున్నారు. ఆ మీటింగ్లో ఇంచు 200 మంది బాప్తిసం తీసుకున్నారు. హైదరాబాద్ నుండి, మల్కాజ్గిరి నుండి ఇంటి పక్కల్లో ఒక అబ్బాయిని తీసుకొని వచ్చారు విశ్వాసులు. ఆ అబ్బాయి అందులో మునిగి చనిపోయాడు. 200 మంది బాప్తిసం తీసుకున్నారు. కానీ వాడు ఊరుకుంటాడా? యవనస్తుడండి. ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళిన యవనస్తుని శవం తీసుకుపోయి ఇస్తే ఎట్లుంటుందండి? అప్పుడు శాంసనూర్ పాస్టర్ గారిని, మొగిలిపాయి వీళ్ళంతా భయపడుతున్నారు. కెప్టెన్ సామెల్ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన మిలిటరీ ఆఫీసర్ కదా,
ఆయనకు అన్ని రూల్స్ తెలుసు కదా. ఆయన దగ్గరుండి ఆ డెడ్ బాడీని పోలీసులతో మాట్లాడి ఏ కేసు గీసు లేకుండా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ఆయన వెళ్ళాడు. ఆ ఇంటి పరిస్థితి ఎట్లుంటుంది, ఏం జరిగిందో తెలియదు. ఎవరిమైనా ఏం చేస్తాం, వాని పొరపాటు, ఈత రాదని మనకు తెలుసు, వాడు అందులో దిగిండు. బాప్తిజం తీసుకొని వచ్చినప్పుడు మనోడు అతనితో ఇంక ఇద్దరు ఆ ఓడపల్లి చీరలోకి దిగిండు. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ప్రేయర్కి ఎంత పవర్ ఉంది. పవర్ ఉంది కానీ వాడు చేసిన పని ఏంటిది, ఒక మనిషిని తీసుకెళ్ళాడు. అందుకే ప్రార్థన పవర్ ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా మారుతాడు, ఎలాంటి మనిషి అయినా మారుతాడు. ఎందుకంటే మార్చేది యోహాన్ పాస్టర్ కాదు, మార్చేది ఫేతం చర్చి కాదు, మార్చేది తండ్రి తల్లి కాదు, మార్చేది కొడుకు కోడలు కాదు, మార్చేది భార్య భర్త కాదు, మార్చేది అపోస్తులు కాదు, బోధకులు కాదు, మార్చేది యేసయ్య. హల్లెలూయా. అందుకే ఒక వర్డ్ నాకు చాలా ఇష్టం అని చెప్తాను, ఫాలో జీసస్. యేసునే వెంబడించాలా. హల్లెలూయా. యేసు కొరకే జీవించాలా, యేసు కొరకే బ్రతకాల. ఆయన పవర్ మనకు కావాలి, ఆయన శక్తి మనకు కావాలి. సాతానుకు తెలుసు ఎవరు మానసికంగా బలహీనలో, ఎవరు ఆత్మలో బలహీనలో, ఎవరు దైవికంగా బలహీనలో, ఎవరు వాక్యంలో బలహీనలో, ఎవరు ప్రేమలో బలహీనలో, దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటిలో బలహీనలో, వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాడండి. వాళ్ళని పట్టుకొని కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడు, వాళ్ళని పట్టుకొని ఇంటిని ఆగమాగం చేస్తూ అంటాడు. అయితే వాళ్ళని ఏమనకండి, జస్ట్ మీరు మోకాళ్ళ మిండి ప్రార్థన చేయండి. వాని వెనుకున్న సైతాన్ని బంధిస్తున్నా, ఆమె వెనుకున్న సైతాన్ని బంధిస్తున్నా, ఈ ప్రార్థనలు చేయకండి, వాళ్ళకు వినబడుతుంది. అంటే ఈయన మీద దయ్యం లేదు, నా మీద దయ్యం ఉందా, అసలు నేను ఇక్కడ చక్కగా ఉంటే ఈమె ఎక్కడ చక్కగా ఉంది. వాళ్ళు మనల్ని విమర్శించేటట్టు ఉండకుండా క్రీస్తు కలిగిన మనసు కలిగి ముందు కొనసాగుతూ ఉంటే శత్రువే మారుతాడండి. అపవాది కూడా మారు మనసు రావాలి, దయ్యంగాని కూడా మారు మనసు రావాలి. వానికి రాదు కానీ కొంతకాలం వదిలిపెట్టిపోతాడు. ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకి వస్తారా, ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకి వస్తారా. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వచ్చిన మనం కళ్ళు మూసుకుందామా, ప్లీజ్ నీల్ డౌన్. ఆరోగ్యం సహకరిస్తే చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ బలహీనత ఏంటో నీకు తెలిసిందే, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఏది కొరవడిందో నీకు అర్థమైంది. ప్రభు నిన్ను విమోచించాడు. గొర్రెపిల్ల రక్తం కాదు, యేసు రక్తంతో విమోచించాడు. ఎర్ర సముద్రం కాదు, క్రీస్తునే నువ్వు ధరించుకున్నావు బాప్తిసం ద్వారా. మేఘం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు సంచకరువుగా, బోధకుడుగా, టీచర్గా నీలో ఉన్నాడు. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడా? నువ్వు వెనక్కి వెళ్ళు, నీ మొదటి జీవితంలోకి వెళ్ళు, నీ తొలి రక్షణ అనుభవంలోకి వెళ్ళు. ప్లీజ్ వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. ఎట్లా స్టార్ట్ అయింది నీ క్రైస్తవ్యం? మారు మనసు ఎట్లా స్టార్ట్ అయింది? ప్రార్థన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది? నీ హృదయం ఎలా ఉండే, నీ మనసు ఎలా ఉండే, నీ ఆలోచనలు ఎలా ఉండే? ప్రార్థన, ప్రార్థన, ఏ చిన్నదానికైనా ప్రార్థన. నీ ప్రార్థన విని ఎన్ని అద్భుతాలు జరిగాయి. పాస్టర్లు చేసిన కానీ ఎన్ని కార్యాలు నీ ప్రార్థన విని చేశాడు. నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ గృహంలో. అప్పుడే మర్చిపోయావా? ఆ బానిస బ్రతుకును మర్చిపోయావా? ఆ చీకటి బ్రతుకును మర్చిపోయావా? ఆ భర్త వేధించే బతుకును, ఆ భార్య వేధించే బతుకును, ఆ పిల్లలు వేధించే బతుకును, ఆ రాసి రంపాన పెట్టే బ్రతుకును, ఆ నిత్య దరిద్రాన్ని, ఆ శాపాన్ని, ఆ రోగాన్ని, ఆ ఏవగింపు, ఆ గేలి, ఆ తృణీకారము, ఆ ఆశయము అన్నిటిలో కొమిరి ఏడుస్తున్నప్పుడు యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా, తన రక్షణతో అలంకరించాడు కదా, తన ఆత్మనికి సంచకరువుగా ఇచ్చాడు కదా, నీ పాపశాప రోగాన్ని బాపాడు కదా, మరణ భయం తొలగించాడు కదా, నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా, ఆయన ఆత్మ సన్నిధి నిన్ను అభిషేకించింది కదా. మారు మనసు, పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మలోకి వచ్చి అనేకులు యేసయ్య కొరకు నువ్వు నడిపించావు కదా, అనేక కుటుంబాలు నువ్వు నడిపించావు కదా, అనేకులు అగ్నిలో ఆ యొక్క అనుభవంలో ఉన్నారు కదా. ఆ పవర్ ఏమైపోయింది? ఆ శక్తి ఏమైపోయింది? ఆ దయ్యాలు నిలగొట్టే శక్తి ఏమైపోయింది? ఆ కోపాన్ని, పాపాన్ని జయించే శక్తి ఏమైపోయింది? చైన్ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో,
ఆరాధనకు రావడం ఇబ్బంది అవుతుంది. శుద్ధీకరణ మీటింగ్కు రావడం నీకు నీ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది. పని అంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వు దేవుని కంటే నీ పనిని ఎక్కువ ప్రేమించిన, నీ ఇంటిని ఎక్కువ ప్రేమించిన, నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించిన, ఆయనకు సమయం ఇవ్వకుండా నీకు ఇష్టానుసారంగా జీవించిన సహోదరుడివి లాస్ట్ డేస్. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ఈ చివరి సమయంలో సరి చేసుకో. అన్నీ మాఫీ చేయబడతాయి, అన్నీ క్షమించబడతాయి, అన్నీ సరి చేయబడతాయి. ఆయనతో పాటు యుగాలు ఏలే ఆధిక్యతలకు నువ్వు రాగలుగుతావు. అందుకే నా ఆశ, నా తృష్ట, నిజంగా నువ్వు ప్రభువును ప్రేమించే వ్యక్తివైతే, నీ గుండెల్లో యేసయ్యకు పెద్దపీట వేసే వ్యక్తివైతే, నీ హృదయాన్ని యేసయ్యే వశపరచుకుంటే ఆరాధన కూడా రావడం కాదు, చర్చిలో ఏ కార్యక్రమం ఏది జరిగినా నువ్వు అటెండ్ కాగలగాల. నీ పై అధికారులు ఇంట్లో ఉండని, నీకు ఏ పోస్టు ఉండని, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు. నీకు నచ్చిన వాటి కొరకు నువ్వు ఎట్లా చేస్తావు? దేవుడు నచ్చడా? దేవుని సన్నిధి నచ్చదా? వాక్యం నచ్చదా? శుద్ధీకరణ మీటింగ్ నచ్చదా? ప్రభు సన్నిధి నచ్చదా? ఒక్కసారి ఆలోచించు. బలహీనరాలు అయిపోయావు. అందుకే ఓడిపోతున్నావు, అందుకే అపజయాల మధ్యలో ఉన్నావు, అందుకే నష్టాల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, అందుకే విడవబడుతున్నావు. పైకి మాత్రమే మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ నాకేం ప్రాబ్లం లేదు, నేను సరిగానే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నీ మనసు చెప్పాలా, నీ మనస్సాక్షి చెప్పాలా, నీ తలంపులు చెప్పాలా, నీ ఆలోచనలు చెప్పాలా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలా, నీ అంతరంగం చెప్పాలా. చెప్పగలుగుతుందా? నాకు తెలిసి చెప్పలేదని అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆత్మీయ తండ్రిని కదా. యేసయ్యకు తెలిసినంత నాకు తెలియదు, కానీ కొద్ది గొప్ప మీ పరిస్థితులన్నీ నాకు తెలుసు. అంతేకాదు, కొద్ది గొప్ప అసలు మీరు స్పిరిచువలా కాదా అనేది మీ క్రియలు, మీ నిర్ణయాలు, మీ సమయం, మీ పని, మీరు చేసే పనులు, మీరు కేటాయించే విధం ప్రభుని ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. అందుకే కదా మోషే యెహోషువతో చెప్పాడు, కొంతమంది మనుషులను ఏర్పరచుకొని యుద్ధం చేసే సమయం ఆసనమైంది, ప్రార్థన పోరాటం చేసే సమయం ఆసనమైంది. అంత భయమేం లేదు, నెమ్మదిగా ఉంటున్నావేమో, కానీ ప్రేయర్ పవర్ నువ్వు పొందుకోవాలి. ప్రార్థన కొండ నువ్వు రావాలి, చేతులెత్తి ప్రార్థించాలి. అలాంటి పరిస్థితుల్లో ఎత్తిన చేతులు బరువెక్కితే ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా సహోదరుడా? మోషే ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? నీ ఆత్మీయ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రి ఎన్ని రకాల స్ట్రగుల్స్ నుండి వెళ్తున్నాడో తెలుసా? నువ్వు ప్రేర్ చేయి, పూసగుచ్చినట్టు ప్రతి ఒక్కటి చెప్తాడు. ఎందుకంటే ఆయన మరుగు లేకుండా మాట్లాడే దేవుడు, క్లారిటీగా మాట్లాడే దేవుడు. మందిరంలో, సహవాసంలో, సంఘములో నీ పాత్ర ఎంతుంది? ఒక్కసారి ఆలోచించండి. నిజమైన సేవ కొరకు బ్రతుకు, నిజమైన వాక్కు కొరకు బ్రతుకు. ఆచార సంబంధమైన క్రైస్తవులు వద్దు, ఆదివారం క్రైస్తవులు వద్దు, మండే క్రైస్తవులు కావాలి, ప్రార్థనలో మండే క్రైస్తవులు కావాలి. ఇంకెన్ని రోజులు ఈ లోకం ఉంటుందో తెలియదు. అన్ని సూచనలు నెరవేర్చబడుతున్నాయి. ఈ హిమాచల్ ప్రదేశ్ అంతా వరదలతో కొట్టుకుపోతుంది. ఇంతెందుకు పాకిస్తాన్ కూడా వరదలతో కొట్టుకొని పోతుంటే ఆ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆ వరదలో చిక్కున్న 10 మందిని కాపాడలేక చచ్చేసి చనిపోని అని నియంతలాగున్నారు. నీవు నేను నియంత్రణ కాదు కదా, ఆత్మీయులము. నీవు నేను పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళము, నీవు నేను క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళము, నీవు నేను క్రీస్తు యేసు మనసు కలిగిన వారము, నీవు నేను పరలోకం కొరకు సిద్ధపడుతున్న వారము. మరి క్రియలేవి, పద్ధతులేవి, ప్రేమేది, త్యాగమేది, విశ్వాసమేది? నీ కుటుంబంలో జరగలేదనా? నీ ఇంట్లో జరగలేదనా? నీ ఇల్లు నా ఇల్లు ఏంటండి? మన ఇల్లే, మన ఫ్యామిలీ. ఎవరికి కష్టం వచ్చినా మనకు కష్టం వచ్చినట్టే, ఎవరికి ఇబ్బంది అయినా మనకి ఇబ్బంది అయినట్టే. ప్రభు రాజ్యాన్ని కడదాం. ఈ చివరి దినాల్లోనైనా ఆయన రాకడలో ఎత్తబడగలిగినట్టు మన గుణాలు, మన తత్వాలు, మన లక్షణాలు మార్చుకొని మన ఇంటిని, మన గృహాన్ని కట్టుకుందాం. ఒకప్పుడు అలా లేమే, ఇప్పుడున్నప్పుడు లేమే. ఏమి లేనప్పుడే పర్ఫెక్ట్గా ప్రభులో ఉన్నాం. అన్ని వచ్చిన తర్వాత బలహీనపరిచాడు సాతాను. నీ మనసును బలహీనపరిచాడు, నీ హృదయాన్ని బలహీనపరిచాడు, నీ ఆలోచనను బలహీనపరిచాడు.
హల్లెలూయా. ఎందుకంటే దేవుని సేవకుడిగా గద్దించి బుద్ధి చెప్పి సరిచేసే ఆ కృపను సేవకులకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు. నిజంగా క్రీస్తులో మీరు ఎదగాలనే మీ ఆధ్యాత్మిక నాయకుడు మిమ్మల్ని గద్దించుతున్నాడంటే అది నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవుడికి నువ్వు చాలా ఇష్టం, దేవుని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే ఇంత క్లారిటీగా ఇంత స్పష్టంగా నిన్ను నీ కుటుంబంతో సంఘముతో సహవాసంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా మేము నీ పిల్లలమయ్యా, నీ బిడ్డలమయ్యా. మోషే అంత గొప్ప వ్యక్తి మిక్కిలి సాత్వికుడైపోయాడయ్యా. ఎంత ఓపిక, ఎంత సహనము, ఎన్ని రకాలుగా భరించాడయ్యా. మోషను మేము కాపాడుకుంటాము, సహవాసాన్ని మేము కాపాడుకుంటాము, సంఘంలో ప్రతి బిడ్డను మేము కాపాడుకుంటాము, ప్రతి కుటుంబాన్ని ప్రతి గృహాన్ని మేము కాపాడుకుంటాము. మొట్టమొదట మేము యుద్ధం చేస్తాము ప్రార్థనలో, సైతాన్తో యుద్ధం చేస్తాము, కుటుంబాలలో అలజడి సృష్టిస్తున్న అపవాదితో యుద్ధం చేస్తాము, చీకటి శక్తులతో యుద్ధం చేస్తాము, సాతాన్ శక్తులతో యుద్ధం చేస్తాము. ముఖ్యంగా మేము ప్రార్థన జీవితం కలిగి జీవిస్తాము. ప్రార్థన జీవితం లేకపోతేనే కోపము, ద్వేషము, ఈర్ష, కక్ష, అపసవ్యమైన ఆలోచనలు, ఓర్వలేనితనము. హల్లెలూయా. మేము ప్రార్థనలో ఉంటే మాకు తగ్గింపు ఉంటుంది, మేము ప్రార్థనలో ఉంటే మాకు దీనత్వం ఉంటుంది, మేము ప్రార్థనలో ఉంటే మేము ఏ పరిస్థితులను ఐడెంటిఫై చేసి ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేయము. ఎందుకంటే దీనులకు నీ మార్గాన్ని బోధిస్తావు కదా, దీనులకు నీ ఆలోచనను బయలుపరుస్తావు కదా. మహోన్నతుడమైన దేవుడమైన నీవు దీనులను దూరంగా నుండి చూడవు కానీ దగ్గరగా ఉండి చూస్తావు, గర్విష్ఠులను దూరంగా ఉండి ఎరుగుతావు. ఈరోజు నీ ప్రజలమైన మేమంతా నీ సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ఆయనకు అప్పగించుకుందామండి. దయచేసి అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం చెల్లించండి. ఒక్కొక్కరు దీనత్వంలోకి వచ్చేద్దాం, తగ్గింపులకు వస్తాము, వాక్య అనుభవంలోకి వచ్చేద్దాం, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వస్తాం, ప్రార్థన అనుభవంలోకి వస్తాం. అవన్నీ మనకు ఉన్నవే, ఇవి కొత్తవి కాదు, ఈరోజు విన్నవి. అవన్నీ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవు. అందుకే బలహీనం అయిపోయావు, అందుకే బాధలు పడుతున్నావు, అందుకే నిరాశలో ఉన్నావు, అందుకే కృంగిపోతున్నావు, అందుకే మరణమే శరణం అనుకుంటున్నావు, అందుకే పిచ్చిలేస్తుంది, జుట్టు బిక్కుంటున్నావు, బట్టలు నింపుకుంటున్నావు, మానసికంగా గుండె వేదన చెందుతుంది, హృదయము గాయమవుతుంది. వస్తావా కొండపైకి ఎక్కడానికి? దావీదు చెప్పినట్టు చెప్తావు, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. అదే ప్రార్థనా జీవితం, అదే ఏకాంత ప్రార్థన, అదే ఉదయకాల ప్రార్థన, అదే కుటుంబ ప్రార్థన. ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఈ సహవాసంలో ఏ మీటింగ్ ఉన్నా, ఏ అనౌన్స్మెంట్ ఉన్నా ఒక 5 నిమిషాల ముందు నీ సన్నిధిలో వచ్చి నేను మొరపెడతానయ్యా. నా వయసును పక్కకు పెడతా, నా గోత్రాన్ని పక్కకు పెడతా, నా కులాన్ని పక్కకు పెడతా, నా స్థాయిని, నా గౌరవాన్ని, నా విలువలు అన్నిటిని పక్కకు పెట్టి ఒక పసిపిల్లలాగా నీ సన్నిధిలో నేను మొరపెడతానయ్యా. పిల్లలారా, ఆయన మీ తండ్రి. 2 చేతులు జోడించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, నాతో, నీ సంగమతో, సహవాసంతో, పరిశుద్ధులతో నువ్వు మాట్లాడావు. కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఐక్యత లేదని మేము అనుకోవడం కాదు, ఫస్ట్ మాకు మీ సహవాసంలో, ప్రార్థనలో వ్యక్తిగతమైన ఐక్యత మాకు దయచేయండి. ప్రార్థన అనుభవం మాకు దయచేయండి. మొదటి ప్రార్థన అనుభవం, మొదటి ప్రార్థన జీవితం, మొదటి విశ్వాసము, మొదటి సమర్పణ, మొదటి త్యాగము, మొదటి మంచి మనసు, మొదటి విధేయత, మొదటి ఆ యొక్క డెడికేషన్ నాకు దయచేయి, మాకు దయచేయి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయి. ఈ ప్రత్యేకమైన సన్నిధిలో నేను, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం. అయ్యా, నీకు కలిగిన మనసు, నీకు కలిగిన ఆలోచన నాకు, మాకు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించి పోరాటంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన యుద్ధంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఏకాంత ప్రార్థనలోనికి ఆహ్వానిస్తున్నాం. కుటుంబ ప్రార్థనలోనికి ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబము
పరలోకానికి మచ్చతినికలాగా, ప్రద్వేములాగా, సంఘానికి, సహవాసానికి, సేవకులకు దీవెనకరంలాగా ఉండునట్లు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించవా ప్రభువా. దావీదు చేసినట్టు నీ ఆశీర్వాదము నొంది నేను, నా కుటుంబము ఆశీర్వదించబడుదుము గాక అనే స్థితిలోకి మేమందరం వచ్చుదుము గాక. అట్టి కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.